అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఈ లెక్కల ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే ఒక సంఘటన నేను చేశానని చెప్పేసి చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయితే నేను చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చరిత్రలో నిలిచిపోయే సంఘటన చేశారు, చరిత్రలో ద్రోహిగా మిగిలిపోయే సంఘటన తీసుకొచ్చారు. ఎందుకని అంటున్నా అంటే, వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వీళ్ళు చేసిన తప్పుల తడకల ప్రకారం అనేక సార్లు, నేను ఎందుకని అంటున్నంటే, ఈ దేశంలో జనాభాను తగ్గించిన ప్రతిసారి ఈ కమిషన్లు లెక్కలను బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1950 నుంచి 2011 వరకు అనేక సార్లు తప్పుడు తడకగా నివేదికలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళొక్కసారి అదే వ్యవహారానికి నాది పలికిండు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సర్వేల్లో ఒక జాతికి మాత్రమే పెరుగుదల జరిగింది, అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని తెలియజేసుకుంటున్నా. అయితే ఇప్పుడు జరిగిన లెక్కల ప్రకారం కొన్ని లెక్కలు నేను చెప్పాలనుకుంటున్నా. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,00,000 మంది ఉన్నారు. సుమారుగా 3,50,00,000 మంది ఉన్నారు. ఇదే 2024లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన లెక్కలు ఏంటంటే 3,55,00,000 మంది అని ఇచ్చారు. అంటే 13 సంవత్సరాల్లో పెరిగిన జనాభా 5 లక్షలు. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రతి 10 సంవత్సరాలకే 15 సంవత్సరాలకే జనాభా ఎట్లా పెరిగిద్ది, ఏ దామాషాలో పెరిగిద్దని ముందే వాళ్ళు ఒక లెక్క కట్టుకుంటారు. అంటే 2022లో ఒకవేళ జరిగితే మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలకే జనాభా లెక్క ఎంత పెరిగిద్దనే ముందే లెక్క కట్టుకుంటారు. ఆ లెక్క ప్రకారం 14% పెరిగిద్ది అనమాట. ప్రతి 10 సంవత్సరాలకే 14% పెరిగిద్ది. అంటే 13 సంవత్సరాలకు వచ్చేసి 17% నుంచి 18% పెరగాలి. ఆ లెక్క ప్రకారం వస్తే తెలంగాణ రాష్ట్ర జనాభా 4,01,00,000 నుంచి 4,02,00,000 మంది వరకు ఉండాలి. అంటే సుమారుగా 50 నుంచి 55 లక్షల మంది జనాభాని తగ్గించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలియజేసుకుంటున్నా. ఇందులోనే కొన్ని లెక్కలు చెప్పాలనుకుంటున్నా. ఎస్టీ జనాభా 2011 లెక్కల ప్రకారం 32 లక్షల మంది ఉన్నారు. అయితే 2024 లెక్కల ప్రకారం 36 లక్షలు ఉన్నారు. ఏదైతే నేను ఇందాక చెప్పిన 17%, 18% లెక్కల ప్రకారం పెరిగితే తెలంగాణ రాష్ట్రంలో 39 లక్షల మంది రావాలి ఇంచుమించుగా. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ కొంతమంది చనిపోయారనుకోండి, కొంతమంది జనాభా లెక్కలు ఇవ్వకపోయినా దాదాపు 37 లక్షల నుంచి 38 లక్షల మంది జనాభా రావాలి. తర్వాత ఇంకా ఎస్టీ జనాభా చెప్పుకుంటే 57 లక్షల మంది జనాభా రావాలి. తెలంగాణ 2024 సర్వే ప్రకారం చెప్పింది ఏంటంటే 57 లక్షలు అని చెప్పింది. 2011 లెక్కల ప్రకారం 54 లక్షలు జనాభా ఉన్నారని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఏదైతే 17 నుంచి 18% జనాభా పెరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సిన సంఖ్య ఎస్సీ జనాభా ఎంత అంటే 60 నుంచి 65 లక్షల మంది. ఈ జనాభా ఎక్కడికి పోయారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, నాది రేర్ మోడల్ అంటారు. మీది రేర్ మోడల్ కాదు రేవంత్ రెడ్డి గారు, నీది రాంగ్ మోడల్. నువ్వు తెలంగాణని దోచుకోవటానికి, బలహీన వర్గాల మీద దాడులు చేయడానికి మిగిలిన ఏకైక ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతావు రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడాలనుకుంటే ప్రధానంగా ఇంకొక అంశం గురించి నేను నొక్కి వక్కానించడానికి, ఎక్కువగా హైలైట్ చేయడానికి ఒక అంశాన్ని పట్టుకొచ్చా. ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో వెనకబాటుతనానికి కూడా ఈ సర్వేలో ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఓసీ వెనకబాటుతనం ఎంత ఇచ్చిండంటే 100కి 31% అని ఇచ్చిండు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది 11.9 జనాభా ఉన్నారు. ఈ లెక్క ప్రకారం వేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎంతమంది ఉన్నారంటే 3.1%. మరి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూసీ కోటా కింద 10% రిజర్వేషన్ని ఎట్లా అమలు చేయాలనుకుంటున్నావు? దానికి సమాధానం చెప్పాలి. నేను ఇంకో అంశం కూడా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో సర్వే జరిగేటప్పుడు ఏదైనా ఒక సర్వే బీసీ వెనకబాటుతనాన్ని గురించి కానీ ఎస్సీ వెనకబాటుతనాన్ని జరిగేటప్పుడు దానికి చైర్మన్ ఎవరు ఉండాలండి? ఒక బీసీ ఉండాలి కదా. పోనీ ఒక మా ఎస్సీ సంబంధించిన వర్గాలకు సంబంధించిన ఉండాలిగా, బహుజన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉండాలి కదా. రెడ్లను తీసుకొచ్చి ఆ కుర్చీలో పెడితే ఆ సర్వే పారదర్శకంగా జరిగిద్దని ఎలా నిర్ణయించుకోవాలి? ఇంకొక అంశం కూడా ఇక్కడ చెప్తుంది ఏంటంటే, బీసీ రిజర్వేషన్ కూడా బీసీలో కూడా వెనకబాటుతనాన్ని 86%కి ఇచ్చిండు. అంటే మనం 56.2% జనాభాని వేసుకుంటే దాంట్లో 48.54% జనాభా వెనకబాటులో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇచ్చింది. అంటే 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే నా జాతుల్లో 48% వర్గాలు వెనకబడి ఉన్నారు. మరి వాళ్ళకి ఏ రిజర్వేషన్ వేస్తారు, ఏ కమిషన్ వేస్తారు, ఏ ఎంక్వైరీ చేస్తారు? నేను ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. ఏంటంటే,
తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈడబ్ల్యూసీ కోటా కింద ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చును, ఎంత జనాభాని చేసును. దాంతోపాటు ఏంటంటే నీ సర్వే మొదలుపెట్టేటప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% ఉన్నప్పుడు ఈ సర్వేలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాని ఎందుకు నువ్వు క్యాలిక్యులేట్ చేయాలా అంటే ఇక్కడ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఏదైతే అన్యాయంగా అక్రమంగా మీరు ఏదైతే దొబ్బి తింటున్నారో రిజర్వేషన్లో ఆ రిజర్వేషన్ లెక్క బయటపడిద్దని రేవంత్ రెడ్డి గారు ఈ దుర్మార్గానికి పూనుకున్నారు. నేను బహుజన వర్గాలకి ఒకటే ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నా, ఏదైతే ఈ దాడిని ఖండించకపోతే మనం ఏదైతే 100 తరాలుగా నష్టపోతున్న రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో మళ్ళీ నష్టపోయే పరిస్థితికి వచ్చింది. మన తాతలు మన తండ్రులు ఏదైతే మౌనాన్ని వహించారో మనం కూడా అదే మౌనాన్ని వహిస్తే మాత్రం నేను చెప్తున్నా మళ్ళీ ఒక 100 నుంచి 200 సంవత్సరాల దాకా మళ్ళీ మన జాతుల లెక్కలు తెలియవు. అసంబద్ధంగా ఇదే లెక్కలతో ముందుకు కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉందంటున్నావు కదా, నూతన కమిషన్ వేయి, నూతన చట్టాన్ని వేయి. మా జాతి వర్గాల్లో ఎవరైతే కొంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళని పిలిపించుకో, మాట్లాడుకొని ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నేను తెలియజేస్తున్నా. లాస్ట్గా ఒక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సర్వే గురించి లెక్కలు చెప్పేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. పాల్గొనలేదని చెప్పిన నువ్వు వాళ్ళు ఆ 25 లక్షల తరపున మళ్ళీ సర్వేలో ఎలా తీసుకున్నావు, ఏ ప్రాతిపదికన తీసుకున్నావు అనే ఒక అంశాన్ని చెప్పాలి. మరి ఆ జనాభా తగ్గితే ఎవరి రిజర్వేషన్ తగ్గిద్ది అనేది ఒక అంశాన్ని చెప్పాలి. ఇక్కడ నుంచి కోర్టుకు కూడా నేను ఒక పిలుపునిస్తున్నా. మీరు ఏమంటున్నారు, రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఈ 50% సీలింగ్ రకరకాల అంశాలు చెప్తున్నారు కాబట్టి ఒకటే అంశాన్ని చెప్పి ముగిస్తున్నా. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా తప్పు అంటున్నారు. మీరు ఆ డేటా ప్రకారం ట్రిపుల్ టెస్ట్ని యాక్సెప్ట్ చేయమంటున్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని సర్వేని యాక్సెప్ట్ చేయనప్పుడు, కోర్టు ఒక కమిటీని వేయకుండా ఒక సర్వేని తీయనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మరి జనాభా లెక్కలు తేల్చేది ఎవరో, రిజర్వేషన్ ఇచ్చేది ఎవరో, ఇంకా ఈ జాతులు అన్యాయం పొందుతూనే ఉండాలా? దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే కోర్టులు కూడా మీరన్నా ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. మీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వమైన ఒక కమిషన్ని ఏర్పాటు చేసేటట్టు చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, ఒకవేళ తీసుకోకపోతే ఏదైతే బహుజన వర్గాలకు సంబంధించి ఏదైతే విజ్ఞులు ఉన్నావో మేధావులు ఉన్నావో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతూ వీధిని వాడని యుద్ధానికి సిద్ధం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.